ప్రభాకర్ గారి ఇంట్రాగేషన్ గురించి ఏం మాట్లాడతారు మీరు? అసలు మీకు ఉంటుంది అంటే ఆయన ఫోన్ కూడా ఉంటుంది కదా, ఫోన్ ట్యాపింగ్, ల్యాండ్ ఫోన్ కూడా ఏ ఫోన్ లో పోయింది అనేది ల్యాండ్ ఫోన్ ఉంటుంది కదా వాళ్ళ, ల్యాండ్ ఫోన్. తర్వాత ఈ ఫోన్లతో కూడా ఆఫీసర్లకు ఇచ్చింది కదా. నేను అనుకున్నా ఫోన్ డేటా అవుతుంది, ఫోన్ సరెండర్ చేయాలి. చేయకుండా ఏదైతుందో ఫోన్ నెంబర్ ఏదైతుందో మీద మొత్తము కాల్స్ ఎంత పోయింది అనేది కంపెనీస్ ఇస్తే కదా, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఎవరితో మాట్లాడింది అనేది. ఒక్కటి, ప్రభాకర్ రావు గారి ఇన్స్ట్రక్షన్ లేకుండా ఈ అధికారులు చేసి ఉండరు. ఎగ్జాక్ట్లీ సార్, ఈజ్ అ బాస్. తో ఆయన చెప్పండి చేయలేదు, ఇది పక్కా. సో ఆ కమిటీకి నాకేం సంబంధం మాట్లాడా? భుజంగరావా, ఇంకో ఆయన ఎవరు పోలీస్ అధికారులు ఆయన చాలా నడిపిన ఆయన లెక్క పెట్టకండి. బట్ ఖచ్చితంగా హై అఫీషియల్ చెప్పండి, కేటీఆర్ కవితనో లేకపోతే కేసీఆర్ ఇంటి నుంచి పిఏ చెప్తే మాత్రం వాళ్ళు చేయరు. వాళ్ళ అల్టిమేట్ వాళ్ళ బాస్ పర్మిషన్ లేదు, వాళ్ళు చేయరు, ట్యాపింగ్ చేయరు. ట్యాపింగ్ జరిగింది మాట వాస్తవము, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. సార్ ఈ రోజు కేసీఆర్ అడుగుతారా అడగరా క్వశ్చన్ మార్క్. బట్ ఫోన్ ట్యాపింగ్ నాకేం సంబంధమే, వాళ్ళు చూసుకుంటాడు వాళ్ళు చూసుకుంటారు రిపోర్ట్ ఇస్తారంటే, ఈ రోజు ఓటుకు నోటప్పుడు అక్కడ ఏదైతుందో జరగక ముందే హోమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ హరిహరాదులు కూడా చంద్రబాబును కూడా రక్షించలేరని చెప్పిండు ఓటుకు నోటు కేసులో. అవును, ఎవరు ఫోన్ ట్యాపింగ్ అయింది కదా, అది నువ్వు కొనడానికి పోయింది, నువ్వు అమ్మడానికి ఏదైతుందో రెడీ ఉన్నావు కోసము ఫోన్ యూజ్ చేయదు కదా, టెర్రరిస్ట్ దాని మీద చేయాలి కదా, ఇతర దేశాల్లో చేయాలి కదా. రైట్, ఓకే. సంతోష్ అని ఒక ఏఐసి మన బీజేపీ జనరల్ సెక్రటరీ కెప్టెన్ రోహిత్ రెడ్డి దాంట్లో ఒక ఫామ్ హౌస్ లో ఒక స్వాములది ట్యాపింగ్ చూడండి, అది ఎవరు రిలీజ్ చేసిందండి? రోహిత్ రెడ్డి. అది బహిరంగంగా నీ ప్రగతి భవన్ లో నేషనల్ లోకల్ మీడియా నుంచి 100 మందిని పిలిచేది అవుతుందో అక్కడ మొత్తము అల్పాహారాలు, స్వీట్లు, పుల్లారెడ్డి స్వీట్లు పెట్టేదో కారాలు పెట్టి 2 గంటలు ఏదైతుందో సిడీని డిస్ప్లే చేసి ఆ 1 అవర్ లేదు హాఫ్ అన్ అవర్ చేసి దేశంలో ఉన్న అందరూ ముఖ్యమంత్రులకు, అందరూ హైకోర్టు చీఫ్ జస్టిస్లకు, సుప్రీంకోర్టు నువ్వు పంపినావు కదా, అది వినిపించావు కదా. అది పోలీస్ చేసే పని ఏంటంటే దాన్ని నువ్వు ఏదైతుందో నువ్వు ఎట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ లో రిలీజ్ చేసినావు? ఫోన్ ట్యాపింగ్ కదా, అక్కడ ఎమ్మెల్యేలు కొరుడు కేసు కదా, దానికి అసలు దేశ భద్రతకి ఏమైనా సంబంధం ఉందా? దేనికోసం యూజ్ చేయాలన్నది టెలిగ్రాఫ్ చట్టము. అంటే నువ్వు ట్యాప్ చేస్తేనే కదా, ట్యాప్ చేసిండు. బ్రీఫ్ ఎవరు ఇవ్వాలి? పోలీస్ అధికారి ఇవ్వాలి. ఒక ముఖ్యమంత్రి గారు ఎట్లా ఇచ్చినావు? అది ఇచ్చి నువ్వు ఎట్లా పంపుతావు? ఒక ముఖ్యమంత్రి హోదాలో అన్ని ముఖ్యమంత్రులకు, అన్ని హైకోర్టు, అన్ని రాష్ట్రాల్లో ఉండే హైకోర్టులకు పంపిడు. దాని మీద కోర్టు అంటే ఆఫ్ ద రికార్డు చెప్పి ఈయనకేమన్నా సిగ్గున ముఖ్యమంత్రి మాకు జడ్జిలకు ఎందుకు పంపిండు? మాకేం సంబంధం? ఇది ఆర్టికల్స్ వచ్చినాయి అప్పుడు నేషనల్ లోకల్ పేపర్లలో, నేషనల్ మ్యాగజైన్లలో వచ్చినాయి, నేషనల్ పేపర్లో వచ్చినాయి. అంటే ఇది అంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటే కదా ముఖ్యమంత్రి. ఇది జరిగిన సంఘటన, ఆ సంఘటన ఇది కాళేశ్వరమే కదా, ఇది దానికి సంబంధం లేదు కదా, ఇది అడుగుతారని నేను అనుకోను. ఎందుకంటే ఇది ఈ కమిషన్ వేసింది ఓన్లీ కాళేశ్వరం, పీసీ ఘోష్ కమిషన్, అది వచ్చి సిట్. దాంట్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఏదైతుందో ఫోన్ ట్యాపింగ్ ను ఎంకరేజ్ చేసిండు, చేయించిండు అనేది ఎస్టాబ్లిష్ అయింది కదా ఆ కేసులో. కెప్టెన్ రోహిత్ అండ్ సంతోష్ అని అరెస్ట్, అవును సార్, బీజేపీ జనరల్ సెక్రటరీ కదా, నేషనల్ లెవెల్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం.